మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము. యెరోబాము కుమారుడైన నాదాబు యూదా రాజైన ఆసా ఏలుబడిలో 2వ సంవత్సరమందు ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి ఇశ్రాయేలు వారిని 2 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి అతడు దేనిచేత ఇశ్రాయేలు వారు పాపము చెయ్యుటకై కారకుడాయనో ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను. ఇశ్శాఖారు ఇంటి సంబంధుడును అహీయా కుమారుడును అయిన బయేషా అతని మీద కుట్ర చేసెను. నాదాబును ఇశ్రాయేలు వారందరును ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బెతోనునకు ముట్టడి వేయుచుండగా గిబ్బెతోనులో బయేషా అతని చంపెను. రాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరమందు బయేషా అతని చంపి అతనికి మారుగా రాజాయను. తాను రాజు కాగానే అతడు యెరోబోము సంతతి వారినందరినీ హతము చేసెను. ఎవనినైనా యెరోబోమునకు సజీవునిగా ఉండనీయక అందరినీ నశింపచేసెను. తన సేవకుడైన షిలోనీయుడైన అహీయా ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారముగా ఇది జరిగెను. తాను చేసిన పాపముల చేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడై యెరోబోము ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టింపగా ఈలాగున జరిగెను. నాదాబు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు ఇశ్రాయేలీయుల రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. వారి దినములన్నిటను ఆసాకును ఇశ్రాయేలు రాజైన బయేషాకును యుద్ధము జరుగుచుండెను. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరమందు అహీయా కుమారుడైన బయేషా తిర్సాయందు ఇశ్రాయేలు వారినందరినీ ఏలనారంభించి 24 సంవత్సరములు ఏలెను. ఈతడు యెహోవా దృష్టికి కీడు చేసి యెరోబాము దేనిచేత ఇశ్రాయేలు వారికి పాపము చేయుటకు కారకుడాయనో దానినంతటినీ అనుసరించి ప్రవర్తించెను.